కాళ్ళు పగుళ్ళతో బాధపడే ప్రతి ఒక్కరికి ఈ యొక్క రెమెడీ చాలా బాగా సహాయపడుతది. ఈ చలికాలంలో ఖచ్చితంగా మీరు ఇది తయారు చేసుకొని వాడండి. మంచి రిజల్ట్స్ చూస్తారు. సో, వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు మనొక వీడియో ఏంటి అంటే, చలికాలం వచ్చేసింది కాబట్టి చలికాలంలో ఈ దగ్గు జలుబుతో పాటు మనం ఎక్కువగా బాధపడేది ఏంటి అంటే కాళ్ళు పగుళ్ళండి. చాలా మందికి కాళ్ళు అనేవి పగిలిపోతూ ఉంటాయి. కానీ మనం నడవాలంటే కాళ్ళతోనే నడవాలి కాబట్టి అవి ఇంకా చాలా పెయిన్ గా ఉంటాయి. అలాగే మనకి చల్లదనానికి కూడా త్వరగా పగిలిపోతూ ఉంటాయి ఈ చలికాలం బాగా. సో ఇలా పగలకుండా పగిలింది కూడా మనకి మొత్తం రికవర్ అయిపోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు ఈ యొక్క రెమెడీ అనేది వాడాల్సిందే. సో చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనము క్రాక్ హీల్ అని ఇలా చాలా చాలా వాడుతూ ఉంటాము. సో వాటికన్నా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. సో కాబట్టి ఎవరైతే ఈ కాళ్ళు పగులతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఈ వీడియో ఏంటి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఆ ఒక రెమెడీ ఏంటో చూసేద్దాం. సో ఇక్కడ మనం ముందుగా ఏంటి అంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి నేను మస్టర్డ్ ఆయిల్ అనేది చూపిస్తున్నాను, అంటే ఆవాల నూనె అనేవి తీసుకుంటున్నాను అనమాట. సో ఇది చాలామంది మనము కూరల్లో వాడుతూ ఉంటాం కదా. సో ఇది ఒక 1 స్పూన్ అనేది మనం తీసుకోవాలి. ఇది వాడటం వల్ల మన ఒక పాదాలకి మంచి మాయిశ్చరైజింగ్లా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది, ఎటువంటి ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఏమీ రాకుండా మంచిగా సాఫ్ట్గా ఉంచుతుంది మన పాదాలని. అండ్ ఇది అప్లై చేయడం వల్ల మంచి మసాజ్లా కూడా మనం ఇస్తాము. సో చాలా హైడ్రేట్గా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి పగలకుండా ఉంటుంది పాదాలు. సో అందుకని 1 స్పూన్ ఆవాల నూనె తీసుకున్నా. ఇందులోకి ఏంటి అంటే మన అందరి ఇంట్లో ఉండే ఈ చలికాలం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేదే వ్యాజ్లిన్. సో ఈ వ్యాజ్లిన్ అనేది కూడా నేను ఒక 1 ఫుల్ స్పూన్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో వ్యాజ్లిన్ వల్ల కూడా మనకి ఏంటి అంటే మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది, ఎటువంటి అంటే డ్రై ఫీట్ లేకుండా చక్కగా మనకి ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. పాదాలు అనేవి మనకి హైడ్రేట్గా ఉంటే ఏమీ పగలవండి. కాకపోతే ఏంటి అంటే ఏదో ఎండిపోయినట్టుగా అలా పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, అలా ఏమీ లేకుండా మనకి ఈ వ్యాజ్లిన్ అనేది సహాయం చేస్తూ ఉంటుంది. ఒక స్కిన్ లేయర్స్ అన్నిటికీ మంచిగా మాయిశ్చరైజ్ లాగా అందిస్తూ ఉంటుంది. దాంతోపాటు త్రూ అవుట్ డే మనం ఇది నైట్ టైం చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో ఒక 1 డే వరకు చక్కగా హైడ్రేట్గా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులోకి నేను అలోవీరా అనేది చూపిస్తున్నానండి, కలబంద గుజ్జు. నేనైతే కనుక ఇంట్లో ఉన్న ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇది ఒక క్రీమ్ లాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి. సో ఈ యొక్క కలబంద వల్ల కూడా మనకి ఏంటి అంటే ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ కలబంద అనేవి ఫైట్ చేస్తూ ఉంటాయి. సో అలాగే ఆల్రెడీ మనకి పగిలిపోతాయి కదా, సో అలా పగలటం వల్ల ఏమి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఈ కలబంద హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మన ఒక ఫీట్ని కూడా చాలా హెల్దీగా, పాదాలని మంచిగా హెల్దీగా కూడా ఉంచుతుంది అనమాట. సో ఇది ఆప్షనల్ గ్లిజరిన్ అనేది. సో ఇది గ్లిజరిన్ అనేది వాడటం వల్ల ఇంకా మంచిగా మాయిశ్చరైజ్ లాగా కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. కాకపోతే మనం ఇందాక తీసుకున్న వ్యాజ్లిన్లోనే మనకి గ్లిజరిన్ అనేది యాడ్ చేస్తారు. సో మీ దగ్గర గ్లిజరిన్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆల్రెడీ వ్యాజ్లిన్లో మనము ఆల్రెడీ గ్లిజరిన్ అనేది వాడతారు కాబట్టి నో ప్రాబ్లం. సో మీకు ఇంకా మంచిగా మాయిశ్చరైజ్ లాగా ఉండాలి, ఎఫెక్ట్ కావాలి అంటే గ్లిజరిన్ కూడా మీరు తీసుకోవచ్చు, ఒక 1 స్పూన్ అనేది. సో ఈ గ్లిజరిన్ ఏం చేస్తుందంటే చక్కగా మనకి అబ్జార్బ్ చేసేసుకుంటుంది స్కిన్లోకి. స్కిన్ మంచిగా హైడ్రేట్గా ఉంచుతుంది. అలాగే ఎక్కువ టైం వరకు మనకి హైడ్రేట్గా ఉంచి హెల్దీగా మన ఒక పాదాలు ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో చక్కగా దీని అంతటినీ మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మంచి క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది మనకు వచ్చింది కదా. సో ఇదంతా మనకి ఏదైనా చిన్ని బాక్స్ టైప్ లాగా, లేదు అంటే ఏదో ఒకటి ఒక డబ్బాలోనో అలా స్టోర్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఒక చిన్నది ఉందన్నమాట. సో ఇందులోకి నేను ఈ యొక్క క్రీమ్ అంతా తీసుకుంటున్నాను. సో ఇలా మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఎవ్రీ నైట్ మనం అప్లై చేస్తే కనుక బెటర్ రిజల్ట్స్ మనం చూస్తాము. ఎటువంటి డ్రై ఫీట్ లేకుండా చక్కగా మంచిగా మాయిశ్చరైజ్ లాగా చేస్తుంది ఫీట్ని. పాదాలు పగలకుండా, పగిలినవి కూడా మంచిగా సాఫ్ట్గా ఫీట్ అవ్వటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట.
సో ఇది చక్కగా మనం ఇలా క్యాప్ పెట్టేసుకుని ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో ఇది మెయిన్‌గా ఏంటి అంటే నా పాదాలు మ్యాక్సిమం చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. మనకి జెనెటిక్స్ ప్రాబ్లమ్ అండి. జెనెటిక్స్ పేరెంట్స్‌కి ఉంటే అలాగా మనకు కూడా రావటం, లేదు అంటే ఇన్ కేస్ షుగర్‌తో బాధపడుతున్న వాళ్ళని ఇంకా కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న వాళ్ళకి ఫీట్ అంతా పగిలిపోయి ఉంది. జనరల్‌గా పగిలిపోయి ఉంటది, కానీ ఈ చలికాలం అయ్యేసరికి వాళ్ళకి ఇంకా నొప్పొస్తది. అండ్ ఈ చలికి ఇంకా బాగా పగిలిపోతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్‌కి మనం చెక్ పెట్టడానికి ఈ క్రీమ్ బాగా మనకి ఉపయోగపడుతూ ఉంటదనమాట. సో ఫస్ట్ పాదాలనేవి చక్కగా క్లీన్ చేసేసుకున్న తర్వాత సో కొంచెం కొంచెంగా క్రీమ్ తీసుకొని మనము అప్లై చేసుకోవాలి. ఈ యొక్క క్రాక్ హీల్స్ అని ఇలా చాలా చాలా ఉంటూ ఉంటాయి. బట్ మన ఇంట్లో హ్యాపీగా ఈ ప్రొడక్ట్స్ గనక నేను చూపించిన ఈ యొక్క పదార్థాలు ఉంటే హ్యాపీగా మీరు ఇలా తయారు చేసుకొని వాడటం వల్ల మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా పగలకుండా ఉంటాయి. పగిలినవి కూడా చక్కగా సాఫ్ట్ అవ్వటానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మనం కూడా కొంచెం కేర్ అనేది తీసుకుంటూ ఉండాలి పాదాలకి. అంటే ఎలా అంటే గనక ఇంట్లో గనక మీరు ఉంటే చక్కగా స్లిప్పర్స్ వేసుకోవటం కానీ, లేదు అంటే ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు సాక్స్ కూడా వేసుకొని సాక్స్‌తో ఉండటం చాలా బెస్ట్. ఎందుకంటే మన ఒక పాదాలనేవి నేలకి తగిలినప్పుడు చాలా చల్లదనానికి ఇంకా పగులుతూ ఉంటాయి కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరైతే పగిలిపోయింది అని బాధపడుతున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సాక్స్‌తో మీరు ఈ చలికాలం అనేది ఉండటం బెస్ట్. అగారో బ్రాండ్ నుంచి క్యాలస్ రిమూవర్ అనేది చూపిస్తున్నాను. మనకి ఇందులో 3 రోలర్ హెడ్స్ వస్తాయండి. చక్కగా చేంజ్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్‌లా ఉంటది. రీచార్జబుల్ కూడా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి 1 ఇయర్ వారంటీ ఉంది. ఏంటి అంటే కొన్ని హార్డ్ స్కిన్ గానీ, లేదు అంటే డెడ్ స్కిన్ సెల్స్ అలా ఉంటాయి. మెయిన్‌గా ఇది మనొక పాదాలు అనేవి పగిలిపోయిన వాళ్ళకి అక్కడ చాలా హార్డ్ స్కిన్ ఉంటది. అక్కడ ఇది ఉపయోగపడుతూ ఉంటది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఆ ప్లేసెస్‌లో రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ మనకి పాదాలనేవి పగిలిపోయి అవి అలాగా చాలా హార్డ్‌గా అయిపోతది అక్కడ స్కిన్. సో ఆ స్కిన్ అంతా చక్కగా రిమూవ్ చేసేసుకోవటానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మొత్తం 3 రోలర్ హెడ్స్ ఉన్నాయి. మన ఒక స్కిన్ హార్డ్‌నెస్‌ని బట్టి వాటిని మనము చూస్ చేసుకోవచ్చు. సో కొంచెం దాని మీద ప్రెషర్ పెట్టి చేయిస్తే ఆ ఒక స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చాలా బావుంది. సో కొంచెం ప్రెషర్ ఇస్తే గనక స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, చెక్‌ఔట్. సో చూసారు కదండి, సింపుల్ గా మనం ఇలా తయారు చేసుకోవాలి. అండ్ ఎవ్రీడే మనం పడుకునేటప్పుడు చక్కగా పాదాలకు అప్లై చేసుకుని సాక్స్ వేసుకుని హ్యాపీగా మీరు పడుకోవచ్చు. సో అలా ఎవ్రీడే మనం చేయటం వల్ల ఏంటి అంటే మనకి అక్కడ ఉన్న పగుళ్ళు అనేవి నిదానంగా తగ్గిపోతూ ఉంటాయి. చాలా సాఫ్ట్ స్కిన్ కూడా మనకి వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇలా ట్రై చేసేయండి. చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది. కాబట్టి వెంటనే మీరు కూడా తయారు చేసుకుని వాడి నాతో రిజల్ట్స్ అనేవి షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.